దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున మార్కు సువార్త 15వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 47 వచనాలున్నాయి. మొదటి వచనం, ఉదయము కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. రెండవ వచనం, పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. మూడవ వచనం, ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా. నాలుగవ వచనం, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడుమనెను. ఐదవ వచనం, అయినను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడెను. ఆరవ వచనం, ఆ పండుగలో వారు కోరుకొనినే ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. ఏడవ వచనం, అధికారులను ఎదిరించి కలహములో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడియుండిన బరబ్బా అను ఒకడుండెను. ఎనిమిదవ వచనం, జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తమకు చేయిచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా. తొమ్మిదవ వచనం, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని. పదవ వచనం, పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగెను. 11వ వచనం, అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొన్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. 12వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగెను. 13వ వచనం, వారు వానిని సిలువ వేయుమని మరలా కేకలు వేసిరి. 14వ వచనం, అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసెనని వారిని అడుగగా వారు వానిని సిలువ వేయుమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. 15వ వచనం, పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. 16వ వచనం, అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరంలోనికి తీసుకొని పోయి సైనికులనందరినీ సమకూర్చుకొనిన తరువాత. 17వ వచనం, ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి. 18వ వచనం, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. 19వ వచనం, మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరి. 20వ వచనం, వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. 21వ వచనం, కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. 22వ వచనం, అతడు అలెగ్జాంద్రునకును రూఫునకును తండ్రి. వారు గొల్గోతా అనబడిన చోటునకు ఆయనను తీసుకొని వచ్చిరి. గొల్గోతా అనగా కపాల స్థలమని అర్థము. 23వ వచనం, అంతట బోలము కలిపిన ద్రాక్షారసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చుకొనలేదు. 24వ వచనం, వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. 25వ వచనం, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. 26వ వచనం, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. 27వ వచనం, మరియు కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని. 28వ వచనం, ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. 29వ వచనం, అప్పుడు ఆ మార్గమున వెళ్ళుచున్నవారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా. 30వ వచనం, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. 31వ వచనం, అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. 32వ వచనం, ఇశ్రాయేలు రాజగు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. 33వ వచనం, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 34వ వచనం, 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. 35వ వచనం, దగ్గర నిలిచిన వారిలో కొందరు ఆ మాటలు విని అదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి.
36వ వచనం, ఒకడు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజీ చిరకాలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చి తాలుడి, ఏలియా వీని దింపవచ్చునేమో చూతుమనెను. 37వ వచనం, అంతట యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. 38వ వచనం, అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. 39వ వచనం, ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణం విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. 40వ వచనం, వారిలో మగ్దలేనే మరియయు, చిన్న యాకోబు, యోసే అనువారి తల్లి అయిన మరియయు, సలోమెయు ఉండిరి. 41వ వచనం, ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసిన వారు, వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీలనేకులను వారితో ఉండిరి. 42వ వచనం, ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. 43వ వచనం, గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయియ యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. 44వ వచనం, పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయేనా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్దకు పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగెను. 45వ వచనం, శతాధిపతి వలన సంగతి తెలుసుకొని యోసేపునకు ఆ శవమునప్పగించెను. 46వ వచనం, అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టలో చుట్టి బండలో తొలిపించిన సమాధి అందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు రాయి పొర్లించెను. 47వ వచనం, మగ్దలేనే మరియయు, యోసే తల్లి అయిన మరియయు ఆయన యుంచబడిన చోటు చూచిరి. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.